నానానికి బొమ్మ బొరుసు ఉన్నట్లే పైరసీ విషయంలోనూ రెండో కోణం లేకపోలేదు. పైరసీకి పాల్పడడం నేరమే. మరి పైరసీకి ఆదరణ పెరగడానికి కారణాలేంటి? కారకులెవరు? ఈ కోణం పైన చర్చ జరుగుతోంది. సామాన్యులకు సినిమాను దూరం చేస్తుందెవరు? థియేటర్లకు వెళ్లాలంటే సామాన్యులు ఎందుకు భయపడాల్సి వస్తోంది? పైరసీపై గగ్గోలు పెడుతున్న ఫిల్మ్ మేకర్స్ చేస్తుందేంటి? బూతు సినిమాలతో సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు? గజ దొంగలను సినిమాల్లో హీరోలుగా చట్టాన్ని ఉల్లంఘించే వారిగా చూపించినప్పుడు లేని తప్పు ఇమ్మడి రవి పైరసీకి పాల్పడితే తప్ప అంటూ నిలదీస్తున్నారు. డ్రగ్స్ కేసులు, బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ అంశాల్లో కేసులు ఎదుర్కొంటున్న సినిమా ప్రముఖుల సంగతేంటని ప్రశ్నిస్తున్నారు. మరి సినీ పెద్దలు వీటికి ఏం సమాధానం చెబుతారు? ఆరేళ్లుగా ఐబొమ్మ రవి పైరసీ చేసిన సినిమాల సంఖ్య తక్కువేమీ కాదు. ఏకంగా 21,000 సినిమాలు పైరసీ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పైరసీ సినిమాల ద్వారా ఇప్పటికే 20 కోట్లు కొల్లగొట్టినట్లు వెల్లడించారు. మన దేశ పౌరసత్వాన్ని వదులుకొని కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్ అండ్ నావిస్ దేశ పౌరసత్వం తీసుకుని పైరసీకి పాల్పడ్డాడు. రవిపై ఐటీ చట్టం, సినిమా పైరసీ, కాపీరైట్ యాక్ట్, మోసం ద్వారా నష్టం, అనుమతి లేకుండా ప్రైవేటు చిత్రాలను దొంగిలించి ప్రసారం చేయడం వంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. తాజాగా ఫారినర్స్ యాక్ట్ను కూడా జోడించారు. రవిపై 40కి పైగా ఫిర్యాదులొచ్చాయి. ఐటీ యాక్ట్లోని సెక్షన్ 66A, 66D, 66E, 67 కాపీరైట్ యాక్ట్ కింద కేసులు పెట్టారు. ఇక బిఎన్ఎస్ అంటే బాండ్ అండ్ సెక్యూరిటీ కింద కూడా కేసులున్నాయి. ఫారినర్స్ యాక్ట్, సినిమాటోగ్రఫీ యాక్ట్, ఫోర్జరీ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. మొత్తంగా 13 సెక్షన్లకు పైగా మోపినట్లు తెలుస్తోంది. ఇవన్నీ రుజువైతే రవికి శిక్ష పడే అవకాశం ఉందంటారు నిపుణులు. ప్రస్తుతం పోలీసులు కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. మరి రవి ఒక్కడే పైరసీకి పాల్పడ్డా, లేక అతడి వెనుక ఏదైనా ముఠా ఉందా, ఇంకెవరైనా ఉన్నారా అనేది పోలీసుల విచారణలో తేలనుంది. ఇమ్మడి రవి పైరసీకి పాల్పడిన కేసులో విచారణకు తెలంగాణ సిఐడి కూడా ఎంటర్ అయింది. సైబర్ క్రైమ్ పోలీసులతో పాటు సిఐడి కూడా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. బెట్టింగ్ యాప్లు, గేమింగ్ యాప్ల ప్రమోషన్పై సిఐడి ఆరా తీసినట్లు సమాచారం. రవికి చాలా ఖాతాలున్నట్లు గుర్తించిన పోలీసులు ఇప్పటికే 3.5 కోట్లు సీజ్ చేశారు. విచారణలో తొలి రోజు బ్యాంక్ అకౌంట్ల గురించి సమాధానాలు రాబట్టారు. ఎన్ఆర్ఐ అకౌంట్లు, క్రిప్టో వ్యాలెట్లకు నగదు మళ్లింపు గురించి ప్రశ్నించారు. ఈ కేసులో మనీ లాండరింగ్ జరిగిందనే ఆరోపణలపై ఈడీ కూడా ఎంటర్ కానుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసు వివరాలు కోరుతూ హైదరాబాద్ సిపి సజ్జనార్కు ఈడీ లేఖ రాసింది. ఇమ్మడి రవి చుట్టూ ఇంతగా ఉచ్చు బిగుస్తున్నా జనం మాత్రం అతడిని హీరోగానే చూస్తున్నారు. రవి తరపున వాదించడానికి ఎంతో మంది లాయర్లు ముందుకొస్తున్నారు. లాయర్ల ఫీజులు, బెయిల్ ఫీజులు చెల్లిస్తామంటూ స్వచ్ఛందంగా ఎంతో మంది సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మరి జనంలో ఎందుకింత మద్దతు లభిస్తోంది? రవి చేసింది సినిమా పైరసీనే. సాధారణంగా నేరాలు చేసేవారిని ఎవ్వరూ ఎంకరేజ్ చేయరు, వాళ్లకు అండగా నిలవరు, సమాజ ద్రోహులుగానే చూస్తారు. కానీ ఇమ్మడి రవి విషయంలో మాత్రం అతడిని హీరోగానే చూస్తున్నారు. ఎందుకంటే పెరిగిన టికెట్ల రేట్లు, ఇష్టారీతిన పెంచిన పాప్కార్న్ రేట్లకు భయపడి సామాన్యులు థియేటర్కు వెళ్లడమే మానేశారు. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్యులకు దూరమైన వినోదాన్ని ఇంటికే చేర్చాడు రవి. పెరుగుతున్న ధరలకు తగ్గట్టు ఆదాయం పెరగక ఇబ్బంది పడుతున్న సామాన్యులకు వినోదాన్ని ఫ్రీగానే అందించాడు. డైరెక్ట్ గా థియేటర్కి వచ్చే సినిమాల నుంచి ఆయన అయితే ఎటువంటి పైరసీ చేయలేదు. ఆయన పైరసీ చేసిన విధానం కాదు. ఆయన థర్డ్ పార్టీగా ఓటీటీకి వచ్చిన తర్వాత దాన్ని తీసుకొని వచ్చి ఆ ఓటీటీకి సబ్స్క్రైబ్ లేని వాళ్ళకు కూడా దాన్ని అందించే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో ఒక సినీ లవర్గా నేనైతే మాత్రం దాన్ని సమర్థిస్తున్నాను.
సినిమాను వ్యాపారంగా మార్చేసి ప్రేక్షకుడు ఏమైనా పర్వాలేదని సినీ పెద్దలు భావిస్తూ ఉంటే రవి మాత్రం ఫ్రీగానే సినిమా అందించాడనే భావన ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. రవిని అరెస్టు చేయడమంటే తమకు వినోదాన్ని దూరం చేయడమే అని భావిస్తున్నారు. అందుకే కుటుంబంలో ఒకరిని కోల్పోయినట్లు ఎంతో మంది తల్లడిల్లిపోతున్నారు. రవిని విడిచిపెట్టి అతడికి మంచి మార్గంలో వెళ్లే అవకాశం కల్పించాలని అంటున్నారు. సైబర్ టెక్నిక్స్ లో ఆరితేరిన రవిని సైబర్ నేరాలు అరికట్టేందుకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్లు పెరిగాయి. ఇన్నాళ్లు అతడు చేసింది తప్పే కావచ్చు, అలాగని అతడిని విలన్గా చూడలేమనేది జనం మాట. సినిమాల్లో గజ దొంగలను, హంతకులను హీరోలుగా చూపిస్తున్నా అది నేరం కానప్పుడు రవి చేసింది నేరం ఎలా అవుతుందంటూ ప్రశ్నించేవారి సంఖ్య పెరిగింది. నేరగాళ్లను సినిమాల్లో హీరోలుగా చూపించేవారిపైన యాక్షన్ తీసుకోవాలనే డిమాండ్లు ఎక్కువయ్యాయి. ఇప్పుడు చిన్నపిల్లలు కానీ యువత కానీ మొబైల్ పట్టుకొని బెట్టింగ్ యాప్లు కానీ ఇవన్నిటికి లోన్ అవుతున్నారు. మరి అవన్నీ లోన్ అవుతున్నప్పుడు సినిమా వాళ్ళందరూ దాన్ని అవేర్నెస్ చేసిన కార్యక్రమాలు ఏం చేస్తున్నారా? లేదు కదా, దానికి తిరిగి మళ్ళీ సపోర్ట్ చేస్తున్నారు. ఏంటిది? వాటికి ప్రమోట్ చేస్తున్నారు. మరి దాన్ని ఎందుకు మీరు ప్రశ్నించలేదు? దాన్ని ఎందుకు మీరు ఆ చర్య నుంచి మీరు ఎందుకు దాన్ని అవేర్నెస్ ప్రజలకు తీసుకురాలేదు? ఇన్ని మైనస్లు ఉన్నాయి. నేను ఇటువంటి 1, 2 అని కాదు, ఇలాంటివి చాలా వరకు ఉన్నాయి. సినిమా అనేది అత్యంత ప్రభావవంతమైన మీడియా. అలాంటి సినిమాను వ్యాపార వస్తువులుగా మార్చేసింది సినీ ఇండస్ట్రీనే. కమర్షియల్ ఎలిమెంట్స్ పేరుతో ఎంతకైనా దిగజారేవారు ఎక్కువయ్యారు. డబుల్ మీనింగ్ డైలాగులు, పచ్చి బూతు డైలాగులు వినాలంటేనే వెగటు పుడుతుంది. అలాంటప్పుడు పిల్లలతో కలిసి ఫ్యామిలీ మొత్తం సినిమా ఎలా చూడగలుగుతుంది? ఈ బూతులతో సమాజానికి ఎలాంటి నీతులు చెప్తారు సినీ పెద్దలు? భాష విషయంలో హద్దుమీరుతున్నా కంట్రోల్ చేసేదెవరు? చివరికి సెన్సార్ బోర్డులను దాటి బూతులు థియేటర్లోకి వస్తున్నాయి అంటే సినీ ఇండస్ట్రీలో అసలేం జరుగుతోంది అనే చర్చ కూడా మొదలైంది. సినిమాల్లో నీతులు చెప్పేవారే నిజ జీవితంలో ఎన్నో ఆరోపణలు ఎదుర్కొనే పరిస్థితొచ్చింది. డ్రగ్స్ కేసులు, బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ వంటి కేసుల్లో కొందరు సినీ దర్శకులు, హీరోలు, హీరోయిన్లు ఆరోపణలు ఎదుర్కోవడం పరిపాటైంది. ఈ విషయంలో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు చాలా మంది ప్రముఖులది అదే దారి. మరి ఇవన్నీ తప్పు కానప్పుడు ఇమ్మడి రవి పైరసీ చేస్తే తప్ప అంటూ జనం సినీ ఇండస్ట్రీలపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరి సినీ ప్రముఖులు వీటికేం సమాధానం చెబుతారు?